తెలంగాణలో హరిత పందిరి పథకాన్ని వేగవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్గదర్శకాల్లోనూ పలు మార్పులు చేసిన అమాత్యులు మరిన్ని కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఎంపిక చేసిన సంస్థలకు షరతులు పెట్టిన సర్కారు 846 ఎకరాల్లో గ్రీన్ హౌస్ల ఏర్పాటుకు 250 కోట్ల రూపాయలు కేటాయించడం శుభపరిణామం. తెలంగాణలో హరిత పందిరి పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రీన్ హౌస్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు, కొత్త కంపెనీలను ఎంపిక చేసేందుకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. పథకం మార్గదర్శకాల్లోనూ మార్పులు చేసింది. కూరగాయలు, పూలు, పండ్ల తోటల్లో అధిక దిగుబడులు సాధించడం సహా ఉద్యాన రైతులు ఆర్థికంగా నిలదొక్కునేలా హరిత పందిరి పథకాన్ని ప్రభుత్వం సవరించడం ముదావహం. గతేడాది 121 ఎకరాల్లో హరిత క్షేత్రాలను నిర్మించాలని ఉద్యాన శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించారు. పందిళ్ల ఏర్పాటుకు ఎంపిక చేసిన 5 కంపెనీలు ప్రస్తుతం 10 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలను చేపడుతున్నాయి. ఈ ఏడాది ధరను పెంచాలని ఆయా సంస్థలు కోరడంతో పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 250 కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం 846 ఎకరాల్లో హరిత క్షేత్రాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒప్పందం చేసుకున్న ఆయా కంపెనీ ఎకరంలో 45 రోజుల్లోపు పందిరి నిర్మాణం పూర్తి చేయాలని గడువు విధించింది. చదరపు మీటర్ ఖర్చును 844 రూపాయలుగా గతేడాది ఖరారు చేసిన సర్కారు నిర్మాణ గడువును 60 రోజులకు పెంచాలని తాజాగా తీర్మానించింది. ధర మాత్రం పెంచేది లేదని స్పష్టం చేసింది. కేవలం 5 కంపెనీలతో సకాలంలో లక్ష్యం పూర్తి కాదని గ్రహించిన ఉద్యాన శాఖ మరికొన్ని కంపెనీల ఎంపికకు టెండర్లు పిలవాలని ఆదేశించింది. గతేడాది నిర్ణయించిన ధరకు ముందుకు వచ్చే సంస్థలన్నింటినీ ఎంపిక చేయాలని సూచించింది. అదే సమయంలో తనకు ఇష్టమైన కంపెనీ ద్వారా పందిరి నిర్మించుకునే వెసులుబాటును రైతులకు కల్పించింది. 1 ఎకరంలో 4000 చదరపు మీటర్ల వైశాల్యంతో పందిరి నిర్మించాలి. పని మొదలయ్యాక 3 దశల్లో రాయితీని విడుదల చేస్తారు. పునాదులు తవ్వి సామాగ్రిని పొలానికి చేర్చగానే తొలి విడతగా 35% నిధులివ్వాలి. మొత్తం వ్యయంలో 75% ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా వాటా రైతు కట్టాలి. కూరగాయల సాగుకు ముందుకు వచ్చే వారికి ఇందులో ప్రాధాన్యమిస్తున్నారు. టెండర్లలో పాల్గొన్న ప్రముఖ కంపెనీల వివరాలు, వాటి సాంకేతిక అర్హతలు పరిశీలించి తుది జాబితాను రైతుల ముందు ఉంచనున్నారు. రాయితీ మొత్తాన్ని ముందే విడుదల చేస్తే తక్కువ ధరకే క్షేత్రాలు ఏర్పాటు చేస్తామన్న కొన్ని కంపెనీల ప్రతిపాదనలను సర్కారు తిరస్కరించింది. ప్రమాణాల్లో రాజీ పడబోమని స్పష్టం చేసిన ఉద్యాన శాఖ కార్యదర్శి పార్థసారథి మార్చిన మార్గదర్శకాలతో ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.